Hello everybody, my name is Srinivasu Daliparthi, lecturer in Commerce, VSM College Autonomous, Ramchandrapuram. నేను ఇంతకుముందు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ గురించి సబ్జెక్ట్ గురించి 2 వీడియోస్ మీకు చేస్తున్నాను. ఇది మూడవ వీడియో. ఈ వీడియోలో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ లేదా టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అని కూడా అనొచ్చు. ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ ఎన్ని రకాలు, ఏ రకాల బ్యాంక్స్ ఉన్నవి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్లో ముఖ్యంగా మనం ఫస్ట్ వన్ సెంట్రల్ బ్యాంక్, సెకండ్ వన్ కమర్షియల్ బ్యాంక్, థర్డ్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అండ్ ఫోర్త్ వన్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్, ఫిఫ్త్ వన్ స్పెషలైజ్డ్ బ్యాంక్, అండ్ సిక్స్త్ వన్ సేవింగ్స్ బ్యాంక్. సో కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్లో ఈ 6 బ్యాంక్స్ గురించి మనం మేజర్గా మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్, స్పెషలైజ్డ్ బ్యాంక్స్, అలాగే సేవింగ్స్ బ్యాంక్స్. ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఒకటే. తర్వాత కమర్షియల్ బ్యాంక్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీ లేదా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. థర్డ్ వన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్, తర్వాత స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అండ్ సేవింగ్స్ బ్యాంక్స్. సో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్, వీటి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మేజర్గా ఈ 6 బ్యాంక్స్ గురించి మాట్లాడవచ్చు. ఈ 6 బ్యాంక్స్ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మనం ఫస్ట్ వన్ సెంట్రల్ బ్యాంక్ గురించి మాట్లాడాలి. సో సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సెంట్రల్ బ్యాంక్? Central bank is the apex structure of the country. The central bank controls flow of currency in the economic, regulates other banks in the country. Central bank work as a banker to the government. Okay. Federal Reserve Bank is the central bank of the United States of America. India's central bank is Reserve Bank of India, established in 1935 and nationalized in 1949. సెంట్రల్ బ్యాంక్ మన ఇండియాలో ఆర్బీఐని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెంట్రల్ బ్యాంక్ అని పిలుస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కేంద్ర బ్యాంకు వీటి యొక్క పేర్లు. సో ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెంట్రల్ బ్యాంక్ ఎలా ఉందో అలాగే ప్రతి కంట్రీకి ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. సో అలానే మనం ఇక్కడ చూసినట్లయితే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికాకు ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్. అలాగే ప్రతి కంట్రీకి రిజర్వ్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరొకసారి చెప్తున్నాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కేంద్ర బ్యాంకు దీని యొక్క పేర్లు. సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ద అపెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ. ద సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ది కరెన్సీ ఇన్ ది ఎకనామిక్, రెగ్యులేట్స్ ద అదర్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ. సెంట్రల్ బ్యాంక్ వర్క్స్ యాజ్ ఎ బ్యాంకర్ టు ద గవర్నమెంట్. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక వ్యవస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థల్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకునేటువంటి, రెగ్యులేట్ చేసేటువంటి బ్యాంక్ని సెంట్రల్ బ్యాంక్ అంటాం, లేదా భారతీయ రిజర్వ్ బ్యాంకు, కేంద్ర బ్యాంకు అని కూడా దీన్ని పిలుస్తాం. ఇది ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ ఏవైతే మిగిలిన బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది, క్యాష్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది రిజర్వ్ బ్యాంక్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది, అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. సో నార్మల్ బ్యాంక్స్ అన్నీ ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నీ మనకి ఎవరైతే ప్రజలకి బ్యాంక్స్గా వ్యవహరిస్తాయి, కానీ సెంట్రల్ బ్యాంక్ అనేది మొత్తం దేశానికి బ్యాంకుగా, అలాగే గవర్నమెంట్కి బ్యాంక్గా వ్యవహరిస్తుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే దీనిని 1949లో నేషనలైజ్ చేశారు, అంటే జాతీయం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది సెంట్రల్ బ్యాంక్ గురించి మనం మొదటగా ఉన్నటువంటి బ్యాంక్స్ టైప్లో సెంట్రల్ బ్యాంక్ గురించి తెలుసుకోవడం జరిగింది.
నెక్స్ట్ సెకండ్ వన్, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో సెకండ్ వన్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్లో ఉన్నటువంటి బ్యాంక్స్ మళ్ళీ 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ఆ 3 టైప్స్ ఉన్నటువంటి బ్యాంక్స్ పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫారెన్ బ్యాంక్స్. సో పబ్లిక్ బ్యాంక్స్ అంటే ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఫారెన్ బ్యాంక్స్ అంటే ఏంటి చూద్దాం. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దీస్ ఆర్ ది బ్యాంక్స్ ఫర్ ది మెజిస్ట్రేట్ టు షేర్ ది హెల్ప్ బై ది గవర్నమెంట్. ఆర్బీఐ మీ వాయిస్ బ్రేక్ అయినట్టుంది. ఇవి పబ్లిక్ బ్యాంక్స్ అనగా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు. మనకి వాటికి ఉదాహరణగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఇవి కూడా భారతదేశంలో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్లో బ్యాంక్సే. వీటికి కూడా బ్యాంకింగ్ లైసెన్స్ ఉంటుంది. ఇవి కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటాయి. కాకపోతే వీటి యొక్క నిర్వహణ అంతా ప్రైవేట్ వారి చేతుల్లో ఉంటుంది, కానీ నియంత్రణ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది. వీటికి ప్రైవేట్ బ్యాంక్ ఉదాహరణగా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫారెన్ బ్యాంక్స్. ఫారెన్ బ్యాంక్స్ అంటే ఈ ఫారెన్ బ్యాంక్స్ అనేవి ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ అయినప్పటికీ ఇవి వీటి యొక్క మెయిన్ బ్రాంచెస్ అనేవి మన ఇండియాకు సంబంధించినవి కాదు. ఇవి ఫారెన్ సంబంధించిన బ్యాంకులు మన ఇండియాలో కొన్ని వీటి యొక్క ఆపరేషన్స్ జరుపుకుంటాయి. అలాంటి బ్యాంక్స్కి ఉదాహరణగా మనం సిటీ బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాంక్స్కి బయింగ్ అండ్ సెల్లింగ్ ఫారెన్ కరెన్సీ కోసం, డిస్కౌంటింగ్ ఇలాంటి వాటి కోసం ఈ బ్యాంక్స్ ఆపరేషన్ అనేవి జరుగుతాయి. నార్మల్గా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కూడా కమర్షియల్ బ్యాంక్స్లో భాగమే. కమర్షియల్ బ్యాంక్స్ నిర్వహించేటువంటి విధులన్నింటినీ కూడా ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అలాగే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ మరియు ఫారెన్ బ్యాంక్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి తెలుసుకుందాం. అసలు కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే మళ్ళీ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ మళ్ళీ 3 టైప్స్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ మనకి విలేజ్లో చూసినట్లయితే మనకి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటాయి. తర్వాత కొంచెం సిటీస్లో చూసినప్పుడు మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ కనిపిస్తాయి. అలాగే మన డిస్ట్రిక్ట్ క్యాపిటల్ వెళ్ళేసరికి మనకి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇటువంటి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఏంటి? ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్, ప్రాథమిక పరపతి సంఘం అని చెప్పేసి మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం. ఇవి విలేజ్ లెవెల్. యాక్చువల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ది న్యూ ఇండియాస్ కోఆపరేటివ్ బ్యాంక్స్. These banks are the essentially cooperative credit society organized by the members to meet their short-term and medium-term financial requirements. There are 3 types of cooperative banks: primary credit society, district central cooperative banks and state cooperative banks. మన ప్రైమరీ క్రెడిట్ సొసైటీ గురించి చూసినట్లయితే విలేజ్ లెవెల్స్లో వీటి యొక్క ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇది అగ్రికల్చర్ నీడ్స్కి సంబంధించినటువంటి క్రెడిట్ అందించడానికి ఏర్పాటు చేసినటువంటి క్రెడిట్ సొసైటీ అనొచ్చు, లేదన్నా మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ అని కూడా పిలవచ్చు. డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేదా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీ గురించి మనం మాట్లాడితే దీస్ ఆర్ ఆపరేటెడ్ బై ది డిస్ట్రిక్ట్ లెవెల్. దే యాక్ట్ యాజ్ లింక్ బిలో ది ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ అండ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. యాక్చువల్గా ఇవి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ విలేజ్ లెవెల్స్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ అన్నింటినీ కలుపుకొని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఏర్పడతాయి. ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీలో ఈ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ మెంబర్స్గా వ్యవహరించడం జరుగుతాయి. ఇవి స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అండర్లో ఇవి వర్క్ చేయడం జరుగుతుంది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటో చూద్దాం. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఇన్ ద అపెక్స్ ఎంటర్ ది కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ ఇన్ ఎవ్రీ స్టేట్. Cooperative banks a basic function into the furnish loans to the central cooperative banks in order to enable the help of promote lending activities of the primary credit society. They operate the state level. Some of the state cooperative banks are in multi states. అంటే ఇవి మనకి ముఖ్యంగా
స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్కి అలాగే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరమైనటువంటి క్రెడిట్ అందించడానికి ఇవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి కొన్ని స్టేట్స్లో రాష్ట్ర పరిధిలో ఇవి వర్క్ చేయడం జరుగుతాయి. అలాగే మల్టీ స్టేట్స్లో కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ మల్టీ స్టేట్స్లో కూడా ఇవి ఎస్టాబ్లిష్ అయి ఉన్నవి. ఇవి కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇండస్ట్రియల్ బ్యాంక్స్, అలానే స్పెషలైజ్డ్ బ్యాంక్స్, తర్వాత సేవింగ్స్ బ్యాంక్స్. అసలు ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ బ్యాంక్స్ ఆర్ ప్రైమర్లీ మెంటర్ ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ అండర్ taking their provide long-term credit to the industries for the purchase of machinery, equipments, etc. అంటే పారిశ్రామిక రంగానికి అవసరమైనటువంటి పరిశ్రమలకి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్, నిర్వహణకి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్, అలాగే మిషనరీ కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి క్రెడిట్ సేవలు అందించడానికి ఉన్నటువంటి బ్యాంక్స్, ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్యాంక్స్ని ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అంటారు. వీటిలో ముఖ్యంగా మనం ఐసిఐసిఐ అంటే అబ్రివేషన్ తెలుసు కదా, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ. తర్వాత ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐఎఫ్సిఐ ద ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ. ఇవి వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకి అవసరమైనటువంటి మూలధనాన్ని, పెట్టుబడికి అవసరమైనటువంటి నిధులను, అలాగే మిషనరీ ఎక్విప్మెంట్కి అవసరమైనటువంటి విత్త సహాయం, క్రెడిట్ని అందిస్తాయి. అందుకోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం మాట్లాడేది స్పెషలైజ్డ్ బ్యాంక్. అసలు ఈ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? దీస్ బ్యాంక్స్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ సెక్టార్. అంటే ఒక ప్రత్యేకమైన విభాగానికి ఆర్థిక అవసరాలను అందించడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్యాంక్స్ని స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటాం. ఈ స్పెషల్ సెక్టార్స్ అనేటువంటి ఏమున్నాయో చూద్దాం. ముఖ్యంగా మనకి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్స్, ఎగ్జిమ్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్స్ దేనికోసం ఏర్పడేవి? ఎగ్జిమ్ బ్యాంక్స్ ఆర్ ప్రొవైడ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సెక్టార్. అంటే ఎగుమతులకి దిగుమతులకి అవసరమైనటువంటి ఆర్థిక అవసరాలను, అలాగే క్రెడిట్ లోన్స్ను అందించేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్స్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్, ఎగ్జిమ్ అని పిలుస్తాం. ఎగ్జిమ్ బ్యాంక్స్ ఆర్ లిమిటెడ్ ఓన్లీ టు ది ఎగ్జిమ్ సెక్టార్. అంటే ఇవి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలకి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించడం కోసం మాత్రమే ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత స్పెషలైజ్డ్ బ్యాంక్స్లో నెక్స్ట్ వన్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మనకి అబ్రివేషన్ చూసిన వెంటనే అర్థమవుతుంది. దీస్ బ్యాంక్స్ ఆర్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ది ఫైనాన్షింగ్, ఫారిన్ ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్. Main functions of the such banks is provide facility for the transfer of money from one country to NABARD, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని గురించి మాట్లాడుకుంటే మనం ఇవి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే వ్యవసాయ రంగానికి మరియు గ్రామీణాభివృద్ధికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ని నాబార్డ్ అని పిలుస్తాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది సిడ్బి అంటే దేనికోసం? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్. వాటి యొక్క ఫైనాన్షియల్ పొజిషన్స్, వాటి యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం, వాటికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరాలని తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్స్ని మనం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి అని పిలుస్తాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సేవింగ్స్ బ్యాంక్ అంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది సేవింగ్స్ బ్యాంక్ ఈజ్ టు ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్. అంటే అది మన యొక్క
ప్రజలకి పొదుపుపై అవగాహన కలిగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్స్ని సేవింగ్ బ్యాంక్ అంటాం. అమాంగ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్. పోస్ట్ ఆఫీస్ మనకి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ముందుగా మన సేవింగ్స్ అంటే మన డబ్బులు దాచుకునే ప్లేస్ అని అనుకునే ప్లేస్ ఏది పోస్ట్ ఆఫీస్. మనకి రీసెంట్ ఇయర్స్ వరకు కూడా చాలామంది సేవింగ్స్ బ్యాంక్స్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి ఊరిలో అందరూ కూడా పోస్ట్ ఆఫీసుల్లోనే నగదు దాచుకునే పరిస్థితి ఉంది. సో ఇలా ప్రతి ఒక్కరికి పొదుపుని అలవాటు చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ బ్యాంక్ని సేవింగ్ బ్యాంక్, అదే మనం పోస్ట్ ఆఫీస్గా భావించవచ్చు. ఇప్పుడు మనం ఇప్పటివరకు కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి మాట్లాడాం. అవి సెంట్రల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అండ్ సేవింగ్స్ బ్యాంక్స్. ఇవి ఒక్కొక్క డిఫరెంట్. మళ్ళీ దానికి సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి తెలుసుకున్నాం. సెంట్రల్ బ్యాంక్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇండియాలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకు. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ వాటి యొక్క సెంట్రల్ బ్యాంక్స్ వేరే వేరే పేర్లతో ఉండొచ్చు. అలా మనకు ఉదాహరణగా అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ గురించి, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. ఇండియాలో ఉన్నటువంటి సుప్రీం బ్యాంకు, బ్యాంకర్స్ టు ద గవర్నమెంట్, ప్రభుత్వానికి బ్యాంకులా వ్యవహరించేటువంటి బ్యాంక్ని మనం తెలుసుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంకుగా మనం ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అలాగే కమర్షియల్ బ్యాంక్స్ 3 టైప్స్ అని తెలుసుకున్నాం. అవి పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, అలాగే ఫారెన్ బ్యాంక్స్. పబ్లిక్ బ్యాంక్స్కి మళ్ళీ ఉదాహరణగా మనం ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తెలుసుకున్నాం. ప్రైవేట్ బ్యాంక్స్కి ఉదాహరణగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్స్గా తెలుసుకున్నాం. అలాగే ఫారెన్ బ్యాంక్స్ ఉదాహరణగా మనం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్స్, అలాగే సిటీ బ్యాంక్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మళ్ళీ 3 టైప్స్ అని తెలుసుకున్నాం. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ, డిస్ట్రిక్ట్ సెంట్రల్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఫోర్త్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్ దేని గురించో తెలుసుకున్న. ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అనేవి పారిశ్రామిక అభివృద్ధి కోసం పరిశ్రమలకి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్, వాటికి కావాల్సినటువంటి లోన్స్, వాటి మిషనరీ కొనుక్కోవడానికి, నిర్వహణ కోసం అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేయనటువంటి బ్యాంక్స్. వాటికి ఉదాహరణగా మనం ఐసిఐసిఐ, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మనం దానికి ఉదాహరణగా చెప్పుకున్నాం. నెక్స్ట్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్. దీస్ బ్యాంక్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు పర్టికులర్ ఇండస్ట్రీ. ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీస్కి వీటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డ బ్యాంక్స్గా చెప్పుకున్నాం. వాటిలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్, నెక్స్ట్ నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత సేవింగ్స్ బ్యాంక్స్ ఉదాహరణగా మనం పోస్ట్ ఆఫీస్ని మనం తెలుసుకున్నాం. ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ లేదా వివిధ రకాలైన బ్యాంకులు, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి అడిగితే మనం ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మన నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ.